సాబ్ అనే సినిమా చూసిన నిజంగా సాబ్ కా సాబ్ బోల్తే రాజా సాబ్ అనాలనిపించింది. నేను నిజంగా మారుతి గారిని తగలబెడదాం అనుకున్నా ఈ సినిమా బాగాలేకపోతే, కానీ మారుతి గారే నన్ను తగలబెట్టింది ఈ సినిమాతోనే. నిజంగా వేరే లెవెల్ అనిపించింది. మెయిన్గా మన ప్రభాస్ అన్న గురించి మాట్లాడుకుంటే, నిజం కొంతమంది అన్నారు మీ హీరోకి యాక్షన్ తప్పించి ఆడ పీకేది ఏం లేదని చెప్పేసి చాలా మంది అన్నారు. అట్లాంటి నా కొడుకులకు చెప్తున్నా, ఈ సినిమా చూడండి. ఒక బుజ్జిగాడు, ఒక డార్లింగ్, ఒక చక్రం లాంటి మనం ఏదైతే ప్రభాస్ని చూస్తామో మళ్ళీ అట్లా వింటేజ్ ప్రభాస్ అనేది మళ్ళీ మనకు మూవీలో కనిపించాడు. నిజంగా ఒక హర్రర్ స్టోరీ చూద్దామని ఎవడన్నా వస్తే రాకండి. ఒక హర్రర్ స్టోరీ ఎవడన్నా చూద్దాం అనుకుంటే రాకండి. ఎందుకంటే ప్రభాస్ స్క్రీన్లో ఉంటే ఏ దయ్యం ఉన్నా ఏదున్నా పనికిరాదు. నిజంగా చెప్తున్నా, ముగ్గురు హీరోయిన్లు అయితే నిజంగా చింపి పడేశారు. ఒక అందాల తారలు వాళ్ళైతే స్క్రీన్లో. సంజయ్ దత్ గారు అయితే వేరే లెవెల్. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్తో అయితే ఎరగ కొట్టాడు. బాలకృష్ణకే కాదు అందరు హీరోలకు ఇస్తాడని ప్రూవ్ చేశాడు.